ఏం చెయ్యంది అంటే ఏదో అంటారు కదా, నిప్పులేందే పొగరాదు అన్నట్లుగా ఇంత ధైర్యంగా పర్సనల్ స్థాయిలో వెళ్ళి కౌంటర్లు ఆరోపణలు చేశారు అంటే ఎమ్మెల్యే వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే అతను ఒక్కడే మాట్లాడాడు అనుకుంటున్నారా? ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటున్నటువంటి ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం కొరకు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా నిజంగా పశ్చాత్తాప పడుతున్న పరిస్థితే అయితే మీరు ఎలాగూ ఆ కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరేమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? జాగృతి జనం బాట ప్రోగ్రాం తీసుకున్నదే జనం సమస్యల్ని నెత్తికెత్తుకున్న కవిత మరి 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు కానీ ఖండనలు కానీ ఎక్కడ జరగట్లేదు. అలా ఏది లేదమ్మా. మీరు అంటే తను ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎక్కడికక్కడ ఎవరి లోపాలనైనా ఎత్తు చూపడంలో అన్ని ప్రభుత్వాలని కూడా అంటే ప్రభుత్వం బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంది, వాళ్ళ లోపాలని ఎత్తు చూపుతుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. నన్ను కానీ ఇతర ఎమ్మెల్యేలపై కానీ కవిత ఆరోపణలు చేస్తే ఇక నుంచి ఆమె భవిష్యత్తు లేకుండా చేస్తామన్నట్లు మాట్లాడిండ్రు. నేను ఈ అంశానికి వచ్చేసరికి దీనికి కేసీఆర్ గారు జవాబు చెప్పాలమ్మా, కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మొన్ననే కవిత గారు వెళ్ళిన ప్రతి ఏరియాలో కూడా సమస్యలు ఏవైతే బయటకు వస్తున్నాయో అదే వరుసగా ఒక 2 వారాల్లో ఆ సమస్యలని నివారించడానికి ఒక టీమ్స్ దిగుతున్నాయి ఊర్లలో. వాళ్ళు చెప్పే వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ వాస్తవంగా కూడా కవితమ్మ గారు వెళ్ళిన తర్వాత అక్కడ సమాజం జనమంతా కూడా ఊళ్ళే అమ్మగారి కవితక్క గారి దగ్గరికి వచ్చేసి మా బాధ ఇదమ్మా. మరి అట్లాంటప్పుడు కవిత ఆరోపణలు తండ్రి బేస్గా ఉండాలి, కానీ తండ్రిని ఎక్కడా ఆమె ఒక్క మాట అన్న పరిస్థితి ఇప్పటివరకైతే లేదు. ఎప్పుడు చూసినా అన్న బేస్డ్ గానో, హరీష్ రావు బేస్డ్ గానో, సంతోష్ రావు బేస్డ్ గానో వినిపిస్తే తప్ప నాన్న గురించి ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలేదు. మరి మీరు అంటున్న వ్యత్యాసం చూపిస్తున్నది తండ్రి కదా. అది ముందు నుంచి అంతర్గతంగా ఆ వైరుధ్యాన్ని మనం చూస్తే కనిపిస్తుంది. అది నిన్న. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎన్నికలతో సంబంధం లేకుండా జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పట్టారు, జనంలోనే ఉంటున్నారు. అసలు జాగృతి లక్ష్యం ఏంటి, కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటు జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు ఉన్నారు ఈరోజు స్టూడియోలో. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నామ్మా. సార్, మొదట్లో అయితే కవిత ఎప్పుడైతే బయటికి వచ్చి ఒక ఆరోపణలు చేసిందో ఎవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ రీసెంట్గా చూస్తే మనం కూకట్పల్లిలో చూసాం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్ చాలా ఘాటు వ్యాఖ్యలు, నిజానికి ఒకంత వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు జోలికి వెళ్ళారు. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే సూటిగా ఏం చెయ్యంది అంటే ఏదో అంటారు కదా, నిప్పులేందే పొగరాదు అన్నట్లుగా ఇంత ధైర్యంగా పర్సనల్ స్థాయిలో వెళ్ళి కౌంటర్లు ఆరోపణలు చేశారు అంటే ఎమ్మెల్యే వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే అతను ఒక్కడే మాట్లాడాడు అనుకుంటున్నారా? నమస్తే అమ్మా. ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు అలాగే యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి కవితమ్మ చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా మొన్న కూకట్పల్లిలో పర్యటించిన సందర్భంలో మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి అంశాలను ఏ విధంగా చూస్తారు, లేకపోతే తన వైఖరి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పటికీ సుమారుగా 2 నెలలు కాలం నడుస్తుంది. జాగృతి జనం బాట పేరుతో అధ్యక్షురాలు కవితమ్మ గారు సుమారుగా 13 జిల్లాలు కంప్లీట్ అయ్యి 10వ తారీఖు నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయింది. వాళ్ళకి 3వ రోజు. మొన్న అసలు కూకట్పల్లికి వెళ్ళినటువంటి సందర్భంలో కవితమ్మ గారు జాగృతి జనం బాట పేరుతో వెళ్ళినటువంటి సందర్భంలో కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్, అలాగే ప్రభుత్వ స్కూల్స్, అట్లాగే బస్తీలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి మంచినీటి సమస్య కావచ్చు, లేదా భూ సమస్యలు కావచ్చు, వాళ్ళకి పట్టాల సమస్యలు కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు కవితమ్మ గారికి దృష్టికి ప్రజలను తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ ప్రజలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో 15 సంవత్సరాలుగా మేము మా ఎమ్మెల్యేగా గెలిపించుకొని అధికారం ఇచ్చుకున్నాం. కానీ ఇప్పటివరకు మా స్కూలు అసలు లక్షలాది మంది ఉన్నటువంటి కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఒకే ఒక స్కూలు, ఆ స్కూల్ కూడా ఎప్పుడు పెచ్చలు ఊడిపోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మా పిల్లలు ఇక మేము
పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించుకోలేము, కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేము. అలాగని గవర్నమెంట్ స్కూల్కి పంపుకోక తప్పదు. ఎన్నిసార్లు మా లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నా మాకు న్యాయం జరగట్లేదు. ఈ స్కూల్ను ఒకటి కాదు 2-3 స్కూల్స్ గవర్నమెంట్ నుంచి సాధించుకోవచ్చు, కానీ చదువు పట్ల పిల్లల పేదవాళ్ళ బతుకుతెరల పట్ల తనకు ధ్యాస లేదనేటువంటి విషయంలో చాలా చోట్ల వచ్చినాం. ఇంకా కొన్ని చోట్ల సందర్శనకు వెళ్తున్న పరిశీలనకు వెళ్తున్న సందర్భంలో కొన్ని చెరువులు, కొన్ని ప్రభుత్వ భూములు వాళ్ళ ఫాలోవర్స్ కలిసి ఆక్రమించుకున్నటువంటి దాఖలాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనం, వాళ్ళకి జరిగిన అన్యాయం ఒక్కొక్కటి అనేక పద్ధతుల్లో సాయంత్రం వరకు అనేక అంశాలు కవితమ్మ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటున్నటువంటి ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం కొరకు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినప్పటికీ వీటికి పరిష్కారం చేయకుండా, ప్రజలకు అండగా నిలవకుండా, ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి విధంలో ప్రభుత్వ ఆస్తుల్ని కూడా కబ్జాలు చేసేటువంటి విధంగా పనిచేయడం మంచిది కాదు. ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో ఉండాలనేది మా కవితమ్మ గారు మాట్లాడింది. ఏది మాట్లాడినా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించి వాటి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రజలను మరింత చైతన్యం చేయడం లక్ష్యమే జాగృతి జనం బాట కార్యక్రమం. ఆ సందర్భంలో ఒకవేళ మాధవరావు గారికి కనుక తను చెప్పినటువంటి కవితమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు కనుక ఆబ్జెక్షన్గా ఉంటే, లేకపోతే ఆయనకు నష్టం జరిగి ఉంటుంటే, నువ్వు మాట్లాడింది తప్పమ్మా, నా కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ కాదు 10 స్కూల్స్ ఉన్నాయని చెప్పాలి జనానికి. ఆయన బాధ్యుడు అక్కడ చూపించాలి, తీసుకెళ్ళి ఆమె తప్పు చెప్తున్నదని చూపించాలి. లేదు ఇక్కడ నేను భూ కబ్జాలు చేసిన, నా వారసులు చేశారు లేకపోతే నా ఫాలోవర్స్ చేశారని అంటుంది. అసలు ఇది భూ కబ్జానే కాదు, ఇక్కడ ఇదంతా మా ఒరిజినల్ ప్రాపర్టీ, నేను కొన్న ప్రాపర్టీ లేదా మా తాతల ప్రాపర్టీ అని తీసుకెళ్ళి చూపించాలి, మా ప్రజలకు చూపించాలి, కవితమ్మ గారికి చూపించవలసిన. కానీ ఆ వైపున వెళ్లకుండా వ్యక్తిగతంగా నువ్వు, నీ భర్త, నీ భాగవతం అని నోటికి వచ్చినట్టు కుక్క వరకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి అవమానపరిచేటువంటి పద్ధతులకు ప్రయాణం చేశాడు. ఇది ఒక మాధవరం కృష్ణారావు గారి మాటలుగా మేము అనుకోవడం లేదు, మా జాగృతిగా. పక్కా దాని వెనుక ఆయనను ఉసిగొల్పి మాట్లాడించేటువంటి వాళ్ళు తప్పకుండా ఉన్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడక తప్పదు. ఇప్పటికే నిన్నటికే మాకు సమాచారం తెలిసింది ఏంటంటే, అనవసరంగా ఎవరో చెప్తే నేను వెళ్ళి ప్రెస్ మీట్లో కూర్చున్నా, నేను అనవసరంగా గెలుపుకున్నా, పోకుండా అయిపోయేది అనే పద్ధతులు తాను పశ్చాత్తాపడుతున్నట్టు తన సన్నిహిత వర్గాలు వచ్చి చెప్పాము. సో అందుకని మేము అనుమానపడ్డమే కాదు, తనే స్వయంగా అంశాలని బయటపెడుతున్న విషయాన్ని బయటపెడుతున్నాడు. కాబట్టి ఆయన వెనుక ఎవరో ఉండి మాట్లాడించిందే తప్ప ఆయన వ్యక్తిగతం కాదు. దీని వెనుకాల భయపడే వాళ్ళు ఎవరు? ఇవాళ ఆయనదే బయట తీసింది, ఆయన భూభాగవతం బయట తీసింది, హైదరాబాద్లో స్టార్ట్ అయింది జనం బాట. ఇక కవితమ్మ గారు ఈ విధంగా ఇక్కడ కంట్రోల్ చేయకపోతే తనని ఆ పద్ధతుల్లో మా లోపాలు, మా దోపిడీ లేదా మా భూ కబ్జాలను బయట తీస్తుంది, మనం ఈయనను ముంగట పెట్టి ఎవరికి ఆ పరిస్థితి రాకుండా చూడాలనేటువంటి కుట్రతో కొద్దిమంది కావలసుకొని నాయకుల వెనుక ఉన్నారనేది మాకు తెలిసినటువంటి సమాచారం, వాస్తవం కూడా. కానీ దాంతో వాళ్ళు మాట్లాడినంత మాత్రాన కవితమ్మ గారు ఏదో ప్రోగ్రాం ఆపుకోవడమో, లేకపోతే ఎమ్మెల్యేలు చేసినటువంటి భూ కబ్జాలు లేదా స్వార్థపరమైన పనులు, మోసపూరిత పనులు, ప్రజలకు చేస్తున్నటువంటి నష్టాన్ని ఎక్కడికక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా బహిరంగంగా ఎత్తి చూపుతాం. అదేవిధంగా తగినటువంటి ఆధారాలతో, ఏదో నోటి మాటలతో కాదు. ఇప్పటికే నిన్న ఇవాళ తీసుకోవాల్సినటువంటి సమాచారం అంతా తీసుకున్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి లీగల్ నోటీసులు కూడా కవితమ్మ గారు తన లీగల్ ద్వారా పంపించారు, అడ్వకేట్స్ ద్వారా. అలాగే డాక్యుమెంట్స్ కూడా సంపాదిస్తున్నాం. వీలైతే ఈ రోజు రాత్రి రేపటి వరకు పూర్తి ఆధారం వస్తే మరోసారి కవితమ్మ గారు పత్రికా సమావేశం పెట్టే ఒక్కొక్కటి ప్రూఫ్తో సహా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే వ్యక్తిగత ఆరోపణల జోలికి వెళ్ళింది మీరు అంటున్నట్టు జనం సమస్యల్ని ఫోకస్డ్గా కవిత గారు మాట్లాడినరు, కానీ వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది ఎమ్మెల్యే అంటున్నారు. అదే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పశ్చాత్తాప పడుతున్న సంగతి మాకు తెలిసింది అంటున్నారు. నిజంగా పశ్చాత్తాప పడుతున్న పరిస్థితే అయితే మీరు ఎలాగూ ఆ కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరేమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? జాగృతి జనం బాట ప్రోగ్రాం తీసుకున్నదే తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నమ్మి అధికారం ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టడం. కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపడినా,
లేకపోతే వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకుందామని ముందుకొచ్చినా ఈ తప్పుడు పద్ధతుల్లో సంపాదనే ధ్యేయంగా ప్రజాసేవను మర్చిపోయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు, విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరి భాగవతాన్ని బయట పెడతాం, ప్రజా చైతన్యాన్ని మరింతగా పెంచుతాం. నిజానికి కవిత గారు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆరోపణలు చూసినా ఎక్కడైనా ఇట్లాంటి విషయాలు బయట పెట్టినా ఈ బీఆర్ఎస్ నేతల గూర్చి తప్ప నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం గూర్చి ఇప్పుడు అధికార ప్రభుత్వం గూర్చి మాత్రం ఎక్కువగా ఆరోపణలు కానీ ఆ 6 గ్యారంటీల అమలు కానీ జనం సమస్యల్ని నెత్తికెత్తుకున్న కవిత మరి 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు కానీ ఖండనలు కానీ ఎక్కడ జరగట్లేదు. ఎప్పుడు చూసినా సొంత బీఆర్ఎస్ ఇక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ పార్టీ కోణంగానే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటారు? ఎందుకు ఈ వ్యత్యాసం ఉంది? అలా ఏది లేదమ్మా. మీరు అంటే తను ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎక్కడికక్కడ ఎవరి లోపాలనైనా ఎత్తు చూపడంలో, ఎవరి ప్రజలకు ఇచ్చినట్టు హామీని నిలదీయడంలో అటు కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ ఎక్కడా విస్మరించినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ని ఒక్కరినే ఎత్తుకొని పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాకపోతే కాంగ్రెస్ బీజేపీ నాయకుల కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రియాక్ట్ కావడం, దానికి అనుగుణంగా మళ్ళీ కవితమ్మ గారు మాట్లాడడం, దాన్ని క్లారిఫై చేయడం కోసం ప్రయాణం జరుగుతున్నది తప్ప ఏదో కాంగ్రెస్ బీజేపీలను పక్కకు పెట్టి ఓన్లీ బీఆర్ఎస్నే అటాక్ చేస్తున్నటువంటి మాట అవాస్తవం. దాన్ని ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి జాతరలో ప్రజల తరపున వస్తున్నటువంటి దాంట్లో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు 2023 ఎన్నికల మేనిఫెస్టోలో. ఇవ్వట్లేదు అని మహిళల ముందు తీసుకొచ్చి మహిళల సమక్షంలోనే డిమాండ్ చేస్తూ ఉన్నారు, వెంటనే మీరు అమలు చేయాలి అని. ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజ్కి వచ్చినా అమ్మాయిలు వచ్చి మా స్కూటీల సంగతి ఏంది, 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మాకు ఇప్పటివరకు కనీసం మా స్కూటీల విషయంలో కూడా మాట్లాడట్లేదు. మాకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,10,000 మా షాదీ ముబారక్ లేదా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపంలో ఇచ్చేవాళ్ళు. ఈయన మరింత 1 తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు, కానీ ఎక్కడ అమలు చేయడం లేదు. వీటితో పాటు అనేక అంశాలు రైట్ అన్ని ప్రభుత్వాలని కూడా అంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంది, వాళ్ళ లోపాలని ఎత్తు చూపుతుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రజల సమస్యలనే ప్రధాన ఏజెండా తీసుకొని ప్రయాణం చేస్తున్నది. ముందుగా ఎవరు రియాక్ట్ అవుతున్నారో వాళ్ళ పట్ల వెంటనే రియాక్ట్ అవుతున్నాం తప్ప వాళ్ళని ఎవరిని పక్కన పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రయాణం ఏమాత్రం కాదు అనేది ఇలా వాస్తవం ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాధవరం కృష్ణారావు పశ్చాత్తాపడుతున్న సంగతి మాట్లాడిండ్రు, కానీ అతను నేను మీ నాన్న మీద ఉన్న ప్రేమతోనో అభిమానంతోనో మేము మాట్లాడట్లేదు తప్ప అదర్వైజ్ మేము మాట్లాడితే కవిత బయట తిరగలేదు అనే ఒక ఘాటు విమర్శ చేసినారు. ఈ ఆరోపణని ఎట్లా చూస్తారు? అంటే నిజంగా తన దగ్గర ఏదో ఆధారాలు ఉంటే తప్ప ఇట్లాంటి మాటలు బయటికి రావు. ఈ ఆధారాలతోటి బయట పెట్టడానికి మాధవరం కృష్ణారావు కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఏం చెప్తారు? మేమైతే రెడీగా బహిరంగంగా చర్చకు వస్తామని మొత్తం పత్రికా ప్రకటన రూపంలో మేము సమాధానం ఇచ్చి ఉన్నాం ఆ అంశం మీద. రూప్ సింగ్ గారు ఇక్కడ ఒక్క విషయం చెప్పండి. తన వరకు మాట్లాడుకోలేదు మాధవరం కృష్ణారావు, మా ఎమ్మెల్యే నన్ను కానీ మా ఇతర ఎమ్మెల్యేలను కానీ అని అందరి గూర్చి కూడా అతనే వకాల్తా తీసుకొని ఒక వర్డ్ మాట్లాడిండ్రు. నన్ను కానీ ఇతర ఎమ్మెల్యేలపై కానీ కవిత ఆరోపణలు చేస్తే ఇక నుంచి ఆమె భవిష్యత్తు లేకుండా చేస్తామన్నట్లు మాట్లాడిండ్రు. సో ఈ వర్డ్స్ని ఎట్లా తీసుకోవచ్చు? ఎందుకు అందరి గురించి వకాల్తా తీసుకున్నారు అనుకుంటున్నారు? నేను అదే చెప్పదలుచుకున్నాను మహేసుదా. అది ఆయన ఒక్కరి మాట కాదు, ఆయన వెనక ఎవరో ఉండి ఆయనతో మాట్లాడిస్తున్నారు తప్ప ఆయన ఒక్క వ్యక్తిగత అభిప్రాయం కాదనేది చెప్పాను. నేను ఈ అంశానికి వచ్చేసరికి దీనికి కేసీఆర్ గారు జవాబు చెప్పాలమ్మా, కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మొన్ననే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా తన నోటికి వచ్చినట్టు కవితమ్మ గారి మధ్య మాట్లాడాడు. మాధవరావు గారేమో మంత్రి పదవిని అమ్ముకున్నది అని చెప్పేసి పదాలు మాట్లాడారు. మరి కవిత గారు మంత్రి పదవిని అమ్ముకున్నది అంటే డబ్బులు తీసుకున్న కవితమ్మ తీసుకున్నదా కేసీఆర్ తీసుకున్నారా? కవితమ్మ తీసుకున్నది అంటే కేసీఆర్ దానికి సపోర్ట్ చేసి ఇచ్చినట్టే కదా. మరి మాధవరావు గారు కవితమ్మను ప్రశ్నిస్తుండా కేసీఆర్ను ప్రశ్నిస్తుండా? సమాజం అది గుర్తిస్తున్నది. అంత ఈజీగా ఎవరు కూడా దాన్ని అంత ఈజీగా నమ్మే పరిస్థితులు ఏం లేదు. అది కేసీఆర్ గారు గమనించాలి. ఇవాళ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని మీ నాయకత్వాన్ని నమ్ముకొని లేదా మీ సారథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చి ఇదంతా తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లాంటి వాళ్ళే ఎక్కువ మంది తొందర స్పీడ్ అయ్యి అటాక్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు అంతా వాళ్ళ తొందరపడతా ఉన్నారు అంటే కేసీఆర్ గారి నాయకత్వానికి వచ్చి
కేసీఆర్ గారితో లాభపడి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితం సంబంధాలు పెట్టుకున్నటువంటి బ్యాచ్ అమ్మ ఇదంతా. అంతా వెళ్ళి వచ్చి కలిసి వచ్చినటువంటి వాళ్ళు. ఏదో తర్వాత పరిస్థితులు కాస్త కఠినంగా వచ్చినాయి, టైట్గా వచ్చినాయి అని వెనక్కి జారారు. కానీ కొంచెం అంటే ప్రజలు ఇంకా మొత్తం మర్చిపోయే పరిస్థితి వచ్చిందని తెలిసి ఉంటే వీళ్ళు అప్పటికే దుకాణం మూసేసుకొని కాంగ్రెస్ లో కలిసేవాళ్ళు వీళ్ళు. కవిత వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు అనే కామెంట్స్ కూడా మరి ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తోంది. దీనికి ఏం చెప్తారు? అవకాశం ఎలా ఉంటుంది? అదే బీఆర్ఎస్ కు కవితమ్మ గారిని నిందించేటువంటి వేరే అవకాశాలు ఏమీ లేవు. ఆమెను బలహీనపరచడానికి వేరే మార్గాలు ఏమీ లేవు. ఆమె నిష్కళంకంగా ప్రజల సమస్యలను తీసుకొని ఓపెన్గా ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉన్నది. సో ఆమెని ప్రజల్లో పలచన చేయాలి, లేదా ప్రజా వస్తున్నటువంటి ఆదరణను తగ్గించాలి. అసలు మీరు విచిత్రపోతారమ్మా, కవితమ్మ గారు వెళ్తున్నటువంటి జనం బాట సందర్భంగా ఎమ్మెల్యేలు ఎవరు పోవద్దని ఊళ్ళోకి వచ్చి కూర్చొని ఆంక్షలు పెట్టి జనం రాకుండా ఆపటం. అంటే తన యొక్క కార్యక్రమం ఫెయిల్ అయితే ఆనందపడడం, సంతోషించడం లాంటి యొక్క లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. సరే, దాని వెనుక ఎవరు చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు, అదొక అంశం పక్కకు పెడితే కాంగ్రెసే గనక ఆమెను ఇంటి నడిపించే ఒక సందర్భం కనుక ఉంటే ఆమె బహిరంగంగా రేవంత్ రెడ్డి గారి మీద అన్ని సవాళ్ళు ఎందుకు విసురుతున్నది? మరి ఇస్తున్న సవాళ్ళకు ఏం జవాబు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు? అంటే వాళ్ళ ప్రజలు గమనిస్తలేరు అనేటువంటి అనుకుంటే వాళ్ళ పొరపాటు అవుతుంది. ఆమె అటు కాంగ్రెస్ని కానీ, బీజేపీని కానీ, బీఆర్ఎస్ని కానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని అంశాల్లో పూర్తి స్థాయిలో ఖండిస్తున్నది తప్ప ఎవరిని ఎంగకేసేటువంటి పరిస్థితి లేదు. 3 పార్టీలను సమాన దృష్టితో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిలదీస్తున్నటువంటి ఏకైక నాయకురాలు ఇలా కవితక్క గారు. ఎవరు చూసినా ఇవాళ అంతకుముందు 2-3 నెలల క్రితం మీరు చెప్పినటువంటి మాట చాలా మంది వెనక ముందు ఆడారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా మీరు గమనించండి అమ్మా, మా ఊరికి రండి, మా ఊరికి రండి, మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి రండి, సమస్యలు చెప్పుకుందాం, పరిష్కారం అవుతాయి. అక్క మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి నమ్మకం యావత్ తెలంగాణ సమాజానికి వచ్చింది. ఇంకొక విషయం, కవిత గారు వెళ్ళిన ప్రతి ఏరియాలో కూడా సమస్యలు ఏవైతే బయటకు వస్తున్నాయో అదే వరుసగా ఒక 2 వారాల్లో ఆ సమస్యలని నివారించడానికి ఒక టీమ్స్ దిగుతున్నాయి ఊర్లలో. వెంటనే ఆ సమస్యల మీద ఫోకస్ చేస్తున్నాయి, ముఖ్యంగా అధికార పక్షం, మన ప్రభుత్వం అని అంటున్నారు. నిజమేనా? అట్లాంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు? అంటే వాళ్ళు చెప్పే వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ వాస్తవంగా కూడా కవితమ్మ గారు వెళ్ళిన తర్వాత అక్కడ సమాజం జనమంతా కూడా ఊళ్ళే అమ్మగారి కవితక్క గారి దగ్గరికి వచ్చేసి మా బాధ ఇదమ్మా, ఈ ప్రభుత్వానికి చెప్పినాం, అధికారుల దగ్గరికి పోయినాం, మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం అని మొత్తుకున్నా కూడా ఎవరు పట్టించుకుంటలేరమ్మా, మీరన్నా మాకు న్యాయం చేయండి అని వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు గమనిస్తున్నారు. ఊర్లకు మండలానికి మండలం కవితమ్మ గారి దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు నిన్న ఇవాళ మనకి ఎన్నికలు జరుగుతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఆ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకెక్కడ దూరం అవుతారు అనేటువంటి భయానికి ఈ అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకు చెప్పి ఆ జనాన్ని ఆమె దగ్గరికి పోకుండా చూడండి, వీలైతే ఆ పనిని ఇప్పుడే పరిష్కారం చేయండి అని చెప్పేసి అట్లా లేకుండా చేయండి అనేటువంటి పద్ధతుల్లో ఉసిగొల్పి పంపిస్తున్నారు అధికారిని తప్ప ఏదో వాళ్ళతో కవితమ్మకి ఏదో లాలుచి ఉంది, ములాఖత్ ఉంది, అందుకే కవితమ్మ గారు పోతే అన్ని పనులు అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంటే విషపూరితంగా జనంలో ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది ఆ రకమైనటువంటి జన ఆకర్షణ కాదు. ఓన్లీ ఆమె పోయిన తర్వాత వచ్చే జనాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ ప్రభుత్వం వాళ్ళ యొక్క సర్పంచ్ ఎన్నికలు, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, ఆ ప్రజలు గ్యాప్ వస్తుంది అనే భయంతో ఆ రకంగా చేస్తున్నారు. మీరు ఇవాళ హైదరాబాద్ చూడండి. ఇప్పుడు మీరు అన్నదేమో కవితక్క గారు పోయి వచ్చిన తర్వాత పరిష్కారం అయింది. ఇవాళ కవితక్క పోతున్నటువంటి షెడ్యూల్ మేము ఒకరోజు ముందే రిలీజ్ చేస్తున్నాం. ఈ కాన్స్టిట్యూన్స్ లో ఇక్కడ పోతుంది, ఈ కాన్స్టిట్యూన్స్ లో ఇక్కడ. ఈ మాధవరావు కృష్ణారావు గారు కూడా మొన్న అక్క వస్తున్నటువంటి సందర్భం, అంతకు ముందు అసలు వాడాలలోనే పోనేవాడు. 11 దాటితే కుక్కటిపల్లిలో దొరకనటువంటి ఎమ్మెల్యే 4-5 గంటల వరకు కూర్చొని జేసీపీలను పిలిపించుకొని వాళ్ళ ప్రొక్లైన్ పిలిపించుకొని ఆ నీళ్ళు ఆగిన చోట మోరీలు తీయించడం, శుభ్రత లేని కాడ మున్సిపాలిటీలను తీసుకొచ్చి శుభ్రత చేయించడం. అంటే కొన్ని చోట్లనేమో పోయిన తర్వాత సమస్యలు పరిష్కారం, కొన్ని చోట్ల ఇప్పుడు రాకముందే. ఇప్పుడు నిన్న ఇక్కడ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మీకు రసూల్పూర్ అని ఉంటుంది పని పక్కనే. అక్కడ జనం అక్కగారి గురించి కూడుతుందని ముందు రోజే ప్రచారం అయితే నిన్న 11 గంటలకే లోకల్ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టుకున్నారమ్మా, మీకు పట్టాలు ఇస్తాం. అదేమో కంటోన్మెంట్ భూమి, సంవత్సరాల తరబడి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత వాళ్లకు కంటోన్మెంట్ లో ఓటేసే హక్కు లేదమ్మా. ఎమ్మెల్యే
Okay. ఎంపీకి మాత్రమే ఓటేయాలి. ఓకే. కంటోన్మెంట్ లో వాళ్ళకి ఓటేసే హక్కు లేదమ్మా. ఓకే. లక్షలాది మంది అమ్మా, Okay. వేల కుటుంబాలమ్మా. ఓకే. వాళ్ళ మధ్యన కవితకు వస్తే మేము మా బతుకు బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, జనమ్మా నుంచి మేము దూరం అవుతామనమ్మా. 11 గంటలకు ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఇందాక మాధవరం గురించి చెప్పినారు. అంటే కవితక్క రాకముందే వెళ్ళి అక్కడ ప్రొక్లైనర్స్ తెచ్చుకొని పనులు ఏదేమైతేనేం జనానికైతే మంచి జరుగుతుంది కవిత స్టెప్స్ వల్ల అనుకున్నాము. కానీ అదే మాధవరం కృష్ణారావు గురించి మీరు ఇందాక మొదట్లో ఒక మాట అన్నారు, 15 ఏళ్ల నుంచి గెలిపించుకుంటున్న ఒక ఎమ్మెల్యే అని. మరి ఆ లెవెల్ చరిష్మా ఉంది, 15 ఏళ్ల నుంచి అతను గెలుస్తున్నాడు అని అంటే ఆ స్థాయిలో పనులు చేసి ఆ స్థాయిలో జనం ఆదరిస్తేనే కదా. లేదమ్మా, లేదు. ఒక్కసారి చరిత్ర చూడండి. మొదటిసారి ఆయన గెలిచింది తెలుగుదేశం పార్టీ నుంచి అమ్మా. తెలుగుదేశం పార్టీ పతనం అవుతుంది, తెలంగాణ ఏర్పడుతుంది, ఇక కేసీఆర్ నాయకత్వం వచ్చేసింది, తెలంగాణ వచ్చేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి టీఆర్ఎస్ లో ఆనాటి టీఆర్ఎస్ లో కలిశాడమ్మా. కలిసిన తర్వాత రెండోసారి ఎన్నికల్లో అప్పటికి తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంది. రెండోసారి ప్రభుత్వంలో గెలిపించాలనే తహతాలాడుతున్నారు జనం. ఆ పద్ధతుల్లో రెండోసారికి అవకాశం వచ్చేసిందమ్మా. మూడోసారికి మొన్న ఇక మీకు తెలుసు, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బీఆర్ఎస్ స్వీయ లోపంతో ఓడిపోయినా హైదరాబాద్ ప్రజలు 15-20 సీట్లు ఇక్కడ బీఆర్ఎస్ కు అది అవకాశం ఇచ్చారు. ఆ రకంగా హైదరాబాద్ లో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పద్ధతుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్మెంట్ చూసి హైదరాబాద్ ప్రజలు ఇక్కడ సీట్లు ఎక్కువ ఇచ్చారు. కానీ ఈ వ్యక్తుల నాయకత్వాన్ని పట్టుకొని మాధవరావు కృష్ణారావు గారు అయితేంది, లేకపోతే మరో ఎమ్మెల్యే అయితేంది, వాళ్ళ చరిష్మాను చూసి ఇక్కడ ఓటేసి గెలిపించుకోలేదమ్మా. అది తెలంగాణ కూకట్పల్లి ఏరియా సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఏరియా. ఆ ఏరియాలో ఒక సెటిలర్ ఎమ్మెల్యేగానే మాధవరం కృష్ణారావుని చూడడం కానీ, ఒక బతుకమ్మ వస్తే మహిళలు ఎక్కువగా అతన్ని ఆదరించటం కానీ, బతుకమ్మ పండుగకి ఒక మెయిన్గా కవిత ఎట్లయితే బతుకమ్మ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎట్లయితే కనిపిస్తుందో, కూకట్పల్లి అనే ఏరియాలో కూడా బతుకమ్మ మనము ఆంధ్ర పీపుల్ ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా చాలా ఘనంగా చేస్తారు. దానికి మాత్రం ఒక ముఖ్యంగా మాధవరం కృష్ణారావునే ఆ బతుకమ్మకి మెయిన్ ఐకాన్గా చూస్తున్నారు. సో ఇక్కడ కవిత చూసినా బతుకమ్మకి ఎంత హైలైట్, కూకట్పల్లి అనే ఒక సెటిలర్స్ ఉన్న ఏరియాలో మాధవరం కృష్ణారావు కూడా అంతే స్థాయిలో హైలైట్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ స్థాయిలో వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్ళిన పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు నిజంగా స్పందన ఎక్కువైతుంది. ఇన్ని రోజులు మాట్లాడిన నేతలందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఒక అన్న మీద ఫైట్ చేసిన చెల్లె గెలుపు కానీ, ఆ చెల్లె స్థిరంగా ఉండి అదే స్థాయిలో తన ముద్ర వేసుకోవడంలో సక్సెస్ అవ్వటం కానీ ఎప్పుడైనా మనం చూసామా? చరిత్రలో భారతదేశ సమాజం అంతా కూడా అమ్మా మగవారి ఆధిపత్యం పరిధిలోనే ఉంటుంది. ఆ సందర్భాల్లో చాలా సందర్భాల్లో మహిళలు గెలవకుండా పోవచ్చు. కానీ కవితమ్మ గారి ప్రయాణం, కవితమ్మ గారి అడుగులు అసలు చరిత్రలో ఎవరు ఊహించలేనటువంటి పద్ధతుల్లో, మహిళా సమాజం అంతా అంగీకరించేటువంటి పరిస్థితుల్లో, అంటే గత మహిళా సమాజం యొక్క అవగాహన వేరు, పరిస్థితులు వేరు, పద్ధతులు వేరు. ఇప్పుడు చాలా చైతన్యవంతులైందమ్మా. ఇప్పుడు మగవాళ్లతో సమానం అనేటువంటి భావన అద్భుతంగా యువకుల్లో, అమ్మాయిల బాలికల్లో కూడా ఎక్కువ వచ్చేసినటువంటి సందర్భం అది. అంటే తండ్రి తర్వాత ఏ రకంగా చూసినా కొడుకుతో సమానంగా బిడ్డను చూడవలసినటువంటి ఈ సిచ్యువేషన్లో మరి మన దురదృష్టం, మనం చూస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో 2006 నుంచి కవితమ్మ గారు పూర్తి సాక్రిఫైస్ చేశారమ్మా. మీరు ఇప్పుడు అన్నట్టు బతుకమ్మ ఏనాడో మనం మర్చిపోయిన తెలంగాణ బతుకమ్మను తిరిగి పునరుద్ధరించడంలో, బతికించడంలో, సాంస్కృతిక రంగాన్ని కాపాడుకోవడంలో ఆమె అసలు లోకమంతా కాదనలేము. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ, ఆమె పాత్ర ఏమిటి? వీళ్ళందరూ అంటున్నారు ఆమెకి ఎంపీ ఇచ్చారు, ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంకేం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీలో కొడుకు కంటే ఎక్కువ పనిచేసినటువంటి కవితమ్మకు ఎంపీ, ఎమ్మెల్సీ మాత్రమే క్రైటీరియనమ్మా. పార్టీలో ఆమె పాత్ర ఏమిటి? మరి అట్లాంటప్పుడు కవిత ఆరోపణలు తండ్రి బేస్గా ఉండాలి, కానీ తండ్రిని ఎక్కడా ఆమె ఒక్క మాట అన్న పరిస్థితి ఇప్పటి వరకైతే లేదు. ఎప్పుడు చూసినా అన్న బేస్డ్ గాను, హరీష్ రావు బేస్డ్ గాను, సంతోష్ రావు బేస్డ్ గాను వినిపిస్తే తప్ప నాన్న గురించి ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలేదు. మరి మీరు అంటున్న వ్యత్యాసం చూపిస్తున్నది తండ్రి కదా? ఎస్, నేను అదే అంటున్నాను. తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత సమానంగా చూడాలనేటువంటి దృక్పథం ఉన్నా అక్కడ ఉన్నటువంటి వాతావరణం,
పురుషాధిక్యత సమాజం యొక్క పుట్టుక ఉమ్, అది అనేక విధాలుగా అడ్డుపడుతుంది, మనకు కనిపించదు. ఉమ్, అది ముందు నుంచి అంతర్గతంగా ఆ వైరుధ్యాన్ని మనం చూస్తే కనిపిస్తుంది. అది నిన్న కవితమ్మ గారిని సస్పెండ్ చేసేదాకా ఒక పద్ధతిలో ఉంది, అవును, సస్పెండ్ చేసిన తర్వాత ఒక Exactly. పద్ధతిలో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇవాళ తీన్మార్ మల్లన్న సొంత చెల్లెని ఎవరు అనరాని మాట అంటే తెలంగాణ సమాజం జాగృతి కార్యకర్తలు దానికి ప్రతీకారం తీర్చుకునేటువంటి కోపానికి వస్తే అన్నగా పాత్ర ఏమిటమ్మా? అవును. ఒక్క ఖండన స్వయం నోటితో చేయలేదు. ఏదో నామకే వస్తే తూతూ మంత్రాన మధుసూదనాచారి గారు మాజీ శాసన సీనియర్ సభ్యులు, పార్టీలో సీనియర్ నాయకులు, వారితో జస్ట్ ప్రెస్ నోట్ ఇప్పించారమ్మా. దీన్ని ఆమె అంతకంటే ముందు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పార్టీలో అంతర్గతంగా ఎదుర్కొనొచ్చు కావచ్చు, అవి కూడా చెప్పే సందర్భాలు వస్తాయి, రాకుండా ఏం పోదు. అందుకని తండ్రి గారు తనకు ఇవ్వాల్సినటువంటి ప్రయత్నం ఇచ్చేటువంటి క్రమంలో అంతర్గతంగా వచ్చినటువంటి అనేక ఒత్తిళ్ల కారణంగా తను న్యాయం చేయలేకపోవచ్చు. అందుకనే ఒకటి తండ్రి గారే కాదు కదా, ఇలా తెలంగాణకు విధాత ఆయన. తెలంగాణ సమాజాన్ని ఎంతో అద్భుతంగా దిద్దాలని కలలు కన్నటువంటి నేత. అందుకని ఆయనకు అనడానికి స్కోప్ లేదు. కానీ ఆయన చేయాలనే ప్రయత్నంలో కూడా మీరు ఇప్పుడు మాధవరావు కృష్ణారావు గురించి మనం మాట్లాడుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ నుంచి వచ్చాడు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చేసారు. బీఆర్ఎస్లో అప్పటికీ కష్టపడ్డ కార్యకర్తలు ఇక్కడ ఎవరు కనుమరుగయ్యారమ్మా? ఇప్పుడు ఒక్కరు లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యేల యొక్క నాన్ కోఆపరేషన్తో, సపోర్టు లేక, గౌరవం లేక ఎక్కడోళ్ళక్కడ మూలకు పడ్డారమ్మా. ఇప్పుడు బయటకు వస్తారు, మీరు చూడండి వాళ్ళ పరిస్థితి. పార్టీలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారమ్మా, వాళ్ళు కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరేమో ఉద్యమాలు పనిచేసి రాష్ట్రం సాధించిన వాళ్ళకి ఇలా దిక్కు రోడ్డు మీద తిరుగుతున్నారు. మాధవరావు కృష్ణరావు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా టీడీపీ నుంచి ఇతర పేర్లుగా నేను చెప్తే మంచిది కాదేమో, కానీ వచ్చిన వాళ్ళ వెనుక వచ్చిన వాళ్ళందరూ డెవలప్ అయ్యారమ్మా. గౌరవ కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని మీద చూపించుకొని ఇక్కడ ఎవరికి వాళ్ళు లాభపడ్డారు. ఉద్యమకారులందరూ ఇలా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరూ ఇలా కవితమ్మ ఎంబడి వస్తున్నారు. అవును, వాళ్ళందరూ కూడా ఇలా కవితమ్మ నడుము కట్టుకొని నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమం మేము చేసి రాష్ట్రాన్ని సాధించాం. అమ్మా, మీరు ఇప్పుడు ఎత్తుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని మీరు ఎత్తుకున్నారు, అది మాకు మీ మీద నమ్మకం ఉందనేటువంటి పద్ధతిలో ఇలా అన్ని రంగాల ప్రజలు కవితమ్మ గారు వెనక వస్తున్నారు. కవితకు నిజంగా సపరేట్ పార్టీ పెడతారా? వ్యక్తిగతంగా తన పార్టీ పెట్టాలనే ఆలోచనలు ఉన్నారా? ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది పార్టీని? నిజానికి రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు, రిజర్వేషన్ ఉండడం వల్ల ఎంతో కొంత వాళ్ళు లాభపడ్డారు. ఇక నేను అందులో పోతే ఇంకా వేరే ఉంటుంది. అది ఏ మేరకు సాధ్యపడింది, 100కి 100 రూపాయలు అమలైందా కాలేదా అనే అంశాన్ని నేను ఇప్పుడు వివరించలేను అనే సందర్భం కాదు. కానీ 50% పై చిలుకున్న బీసీ సమాజంలో 1, 2, 3, 4 కులాలు తప్ప మిగతా వాళ్ళు వార్డు మెంబర్ కానటువంటి కులాలు కూడా ఈరోజు ఉన్నాయమ్మా. ఇలాంటి కులాలు అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ పార్టీలో ఉండంగానే కవితమ్మ గారు ఉద్యమాన్ని లేవదీశారు, బీసీలకు న్యాయం జరగాలి అనేటువంటి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కనుమరుగైనటువంటి మేధావులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించాలి, గుర్తింపు కోసం ప్రయాణం చేశారు. ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రయాణం నుంచి వస్తున్నటువంటి ఆదరణ, అలాగే ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ సమాజం యొక్క మేధావులు అందరూ కూడా పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదు, ఎలాగకపోతే రేపు పెట్టవచ్చు, ఎన్నికలు ఇప్పుడే లేవు, మనకు 3 years ఉండేది. ముందు ప్రజల సమస్యలు ఏమిటి మీరు అవగాహన చేసుకోండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాటిని అధ్యయనం చేయండి, వాటి కోసం మీరు సరి అయినటువంటి ఎజెండాను మీరు ప్రిపేర్ చేసుకోండి, ఆ తర్వాత మీరు పార్టీ పెట్టవచ్చు. ముందు మీరు ప్రజల పక్షాన ఉన్నారనే విషయం ప్రజల తేల్చే విధంగా మీ కార్యాచరణ ఉండాలని సలహాలు ఇవ్వడం వల్లనే కవితమ్మ గారు ఈరోజు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. తప్పనిసరిగా ప్రజా ఆదరణ లభిస్తున్నది. పార్టీగా అవతరించడానికి 100కి 100 రూపాయలు సంసిద్ధంగా ఉన్నారు. తగిన సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీగా అవతరిస్తాం. లిక్కర్ కేసులో బెయిల్లో ఉన్న కవిత మీద ఆ మరక పూర్తిగా పోయే పరిస్థితి వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఈ మాటకు జవాబు కేసీఆర్ గారు చెప్పామమ్మ, ఇవాళ కాదు. తను జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే తెలంగాణ సమాజానికి చాలా క్లియర్గా వివరించారు, ప్రెస్ మీట్ పెట్టేసి. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు, ఆమె
నీతి నిజాయితీని నిరూపించుకొని బయటికి వస్తుంది. కావాలని రాజకీయంగా దురుద్దేశంతో తెలంగాణలో నా పట్ల నన్నేమి చేయలేక, లేకపోతే నా మీద అటువంటి ప్రయోగాలు చేసే అవకాశాలు లేక, నా బిడ్డ మీద చేసి నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయోగం చేసింది బీజేపీ పార్టీ. నా బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు. ఆమె చక్కని బంగారంలా ముత్యంలాగా బయటకు వస్తుంది అనేటువంటి స్వయంగానే చెప్పారు. కాబట్టి ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు తెలిసి 100% పాళ్ళు కవితమ్మ గారికి అటువంటి మరక లేదు, దాంతో వచ్చే నష్టం లేదు. ఏదో రకంగా ఇప్పటి వరకు కూడా ఇన్ని లిక్కర్ కేసులో ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇది ఏదని రకరకాల ఆరోపణలు చేశారు. అది వేల సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా హైకోర్టుకు సమర్పించాయి. ఆమె ఇట్లా జరిగింది, ఏది ఈ స్కామ్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఇన్ని పేజీలతో కోర్టుకు ఒక్కటి రికవరీ కాలేదు కదమ్మా. మరి 1 కోటి రూపాయలు రికవరీ అయినాయా, 2 కోట్లు అయినాయా, 100 కోట్లు అయినాయా, ఒక్కటి కూడా ఇప్పటి వరకు బయటికి పెట్టలేదు. ఈడీలు పెట్టలేదు, ఇంటెలిజెన్స్ పెట్టలేదు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కూడా పెట్టలేదు అంటే అక్కడ లేదమ్మా. అది కేవలం రాజకీయంగా ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో మోదీ గారికి అక్కడ కేజ్రీవాల్ని తొక్కాలి, ఇక్కడ కేసీఆర్ని తొక్కాలి, కేసీఆర్ ఇక్కడ చిక్కే పరిస్థితి లేదు కాబట్టి కవితమ్మ గారి మీద ఆ ప్రయోగం చేశారు తప్ప ఆ కేసులో వాస్తవం లేదనేది ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా నమ్ముతున్నది. మొత్తానికి కవిత గారి కట్టుబొట్టు కూడా మారింది. కట్టుబొట్టు వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది బయట ఉన్న జనాలకి. మీలాగా దగ్గర నుంచి తనను చూస్తున్న వాళ్ళకి మాత్రం ఆమె ఆహార్యంతో పాటు లోపల ఇన్నర్ ఒక పర్సన్ ఒక జయలలితో పోల్చే విధంగా ఉంటుందా, ఒక మాయావతితో పోల్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే మహిళా నేతల్లో రెబల్ స్టార్స్ లాగా, రెబల్ పొలిటీషియన్స్ లాగా నిరూపించుకున్న వాళ్ళు అని అంటే మనం వీళ్ళ పేర్లు చెప్పొచ్చు. సో వీళ్ళలో ఎవరికి దగ్గరగా ఉంటుంది కవితక్క మనస్తత్వం కానీ తన నడవడిక కానీ? కవితమ్మ గారితో నాకున్నటువంటి సంబంధము పరిచయం 2011 నుంచి ఉందమ్మా. అంతకుముందు నేను ఒక 14 సంవత్సరాలు సిపిఐ, 6 సంవత్సరాలు సిపిఎం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిపిఎంలో 20 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ అంతా ట్రేడ్ యూనియన్ కార్మిక వర్గంలో నా ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకుని 2010లో కేసీఆర్ గారు నన్ను ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి టీఆర్ఎస్ కేవి అంటే టీఆర్ఎస్ కార్మిక విభాగం దానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి ఛాంబర్ మీద తెలంగాణ భవన్లో ఛాంబర్ ఇచ్చి తగినటువంటి ఏర్పాట్లు చేసి తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గాన్ని సమీకరించడానికి, అంటే మా ఇద్దరి సందర్భంలో ఒక సమస్య వచ్చింది. కార్మిక వర్గాన్ని ట్రేడ్ యూనియన్ నడపాలి, మరి నేను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పార్టీగా ఏం చేయలేను అనే సందర్భంలో తను ట్రేడ్ యూనియన్ ప్రస్తుతం మనకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా జై తెలంగాణ అని మన ఉద్యమం వెనుక వస్తున్నారు, మనం ఒక ట్రేడ్ యూనియన్ పెట్టి వీళ్ళే మన వాళ్ళు అని అనిపించుకొని మిగతా వాళ్ళు కాదు అని ఆ మెంబర్షిప్ ప్రాతిపదికన మనం అలా చేస్తే ఈ ఉద్యమానికి ఉపయోగం లేదు, అన్ని పార్టీలలో మనతో ఉన్నారు రూప్సింగ్ గారు, మనం 4 రోజులు వెయిట్ చేద్దాం తర్వాత మాట్లాడదాం అనేటువంటి అంశం చెప్పారు. నేను అన్నాను అంటే మంచి సార్, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను, కానీ ఈ రోజుకి తెలంగాణ ఉద్యమం 2001 వచ్చింది, ఇప్పుడు మనం 10లో ఉన్నాం. ఈ 9 సంవత్సరాల కాలంలో ఇంకా లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీల వెంబడి ఉన్నారు. ఎర్ర జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి అంత పెద్ద సంఖ్యలో ఉన్న కార్మిక వర్గాన్ని మన ఉద్యమం వైపు తీసుకురాకుండా రాష్ట్ర సాధన ఎలా సాధ్యపడుతుందంటే ఆ రోజు వారు రూప్సింగ్ ఈ అంశమే సరి అయింది, మీరు వెంటనే అనార్గనైజ్ సెక్టర్ని అంతా ఆర్గనైజ్ చేయాలా, మీరు హైదరాబాద్కి వచ్చేసిందని 2010లో నన్ను హైదరాబాద్లో ఈ కార్మిక విభాగం ఒకటి కొత్తగా ఏర్పాటు చేసి తెలంగాణ భవన్లో కూర్చోబెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అప్పటి నుంచి 17 వరకు నేను కార్మిక విభాగం ప్రెసిడెంట్, 17 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ స్టేట్ పార్టీ సెక్రటరీని, అట్లాగే ఆ కార్మిక విభాగానికి ఇన్ఛార్జిని. సో ఈ క్రమంలో చూస్తున్నారు మీరు. ఎస్ అమ్మా. ఆ సందర్భంలో 2011 బతుకమ్మ ప్రోగ్రాం ద్వారానే కవితమ్మ గారు నాతో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఆమె ఎంత పటిష్టమైన ఆలోచనలు, ఎంత లోతైన అధ్యయనం, అసలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమన్నా కానీ వెనుకకు వచ్చే గుణం అయితే లేదమ్మా. అది తండ్రితోనైనా, అన్నతోనైనా, సమాజంతోనైనా, వ్యక్తితోనైనా, ఎవరితోనైనా మొండి మనిషి. నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసేదాకా అది అవునా కాదని తేల్చేదాకా ఒడిచిపెట్టేటువంటి గుణం లేదు. ఈ సందర్భంలో ఆమె పోరాటాలు నేను చూసినప్పుడు చిన్న ఉదాహరణమ్మా, మనకి మొదటిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున సిపిఐ అనుబంధ సంఘాలతో పెద్ద ఆందోళన చేశారమ్మా. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే గవర్నమెంట్
మనం ఇప్పుడు చెత్త వ్యాన్లు ఉన్నాయి కదా, చెత్త డంపింగ్ చేసేటి, ఓకే. ఆ వ్యాన్లు వాహనాలన్నిటి మీద అద్దాలు పలగొట్టి ఆటంకాలు పరిచే స్టేజ్కి వెళ్ళిపోయిందమ్మా అది. ఓకే. ఆ సందర్భంలో ఒక 2000 మంది కార్మికుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. హ్మ్. పోలీసులతోని మనకు శానిటేషన్ చేయించారు, మీకు ఐడియా హ్మ్. ఉందో లేదో, ఓకే. కేసీఆర్ గారు హ్మ్. 2000 బహుశా 15-16 ఓకే. ఆ పీరియడ్లోనే. ఓకే. ఆ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, కొంత ఉన్న టీడీపీ వాళ్ళంతా ఒక 2-3 నెలల్లో 6 నెలల్లో ఇందిరా పార్కు, సెక్రటరియట్, అసెంబ్లీ అంతా కూడా ముట్టడించి ఆగం చేసే ప్రయత్నం చేశారు, అవకాశాన్ని వాడుకోవడానికి. హ్మ్. కేసీఆర్ గారు మొండోడు, మీకు తెలుసుగా, ఏ అవును. విషయమైనా ఆయన కాదు అంటే కాదు, అవును అంటే అవునే స్టేజ్లో ఉంటాడు. ఆ దశలో కార్మిక వర్గం అంతా, అప్పటికి నేను కార్మిక వర్గం ప్రెసిడెంట్ అమ్మ, నా దగ్గరికి వస్తే నేను కవితమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ పరిస్థితి ఇది, హ్మ్. చేసిన వాళ్ళు కొద్దిమంది, హ్మ్. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి హ్మ్. అఘాయిత్యం చేస్తారు. హ్మ్. కానీ ఇప్పుడు 2000 మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు, అందులో మన దళిత బిడ్డలు. హ్మ్. వెంటనే వాళ్ళని మనం పనిలో పెట్టించాలంటే మొండిగా సార్ దగ్గరికి వెళ్ళి, హ్మ్. ఎంత అంటే అసలు ఎవరు సార్ దగ్గర చెప్పడానికి భయపడతారు ఒక హ్మ్. అంశాన్ని. ఈవెన్ కొన్ని సందర్భాల్లో కవితమ్మ గారు కూడా వెనకడుగు వేసుకుంటారు వారి యొక్క మూవ్‌మెంట్‌ని చూసి. అవును. అయినా కూడా 2 నెలల్లో 2000 మందిని మళ్ళీ డ్యూటీలో ఎక్కించిందమ్మా. అదంత ఐసి విషయం కాదు. హ్మ్. అదేవిధంగా మన దగ్గర వ్యవసాయం తర్వాత పెద్ద కార్మికులకు ఉపాధి కల్పించేది బీడీ పరిశ్రమ. ఓకే. అది ఒక 6 జిల్లాల్లో హ్మ్. పెద్ద ఎత్తున ఉంటుంది మన తెలంగాణలో, ఓకే. నిజామాబాద్, ఉమ్మడి హ్మ్. కరీంనగర్. ఆ బీడీ కార్మిక పరిశ్రమ ఇప్పుడు రోజు రోజు క్షీణిస్తుందమ్మా. హ్మ్. రీజన్స్ పేరు మనం తర్వాత చెప్పుకోవచ్చు కానీ, ఆ కార్మికులకు ఇప్పుడు ప్రెజెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం 4,25,000 మందికి పెన్షన్ ఇప్పించుకుంటున్నాము. హుహు. అది ఓన్లీ కవితమ్మ గారు ఉండి. హ్మ్. దాని విషయంలో కూడా అనేక అవంతరాలు, ఇబ్బందులు పెట్టారమ్మా మంత్రులు అప్పుడున్న వాళ్ళు. బడ్జెట్ పోతది, ధనం పోతది అంటే, అయినా వెనక్కి పోలేదు. యెస్, వెనక్కి పోలేదు. ఇట్లా నేను ఒకటి కాదు, ఇప్పుడు నేను హ్మ్. చెప్పదలుచుకున్న దాంట్లో మీకు 20, 30 ఉంటాయి. హ్మ్. ఉద్యోగాలయి, కార్మికులయి, వీఓఏలకు గౌరవ వేతనము, ఆర్‌పీలకు గౌరవ వేతనం, ఈవెన్ బీడీ ఠేకేదారులకు కూడా మనం హ్మ్. ఆసరా పెన్షన్ ఇప్పించుకున్నాం కవితమ్మ గారి ద్వారా. హ్మ్. అంటే తను ఈ విషయం చేస్తే ప్రజలకు మేలు జరుగుతదని గనక భావిస్తే ఎంత వదిలిపెట్టారు. మొండికైనా వదిలిపెట్టకుండా పోతది. దాన్ని నేను మరి అటు ఇతర మహిళా నాయకులతోని పోల్చేటువంటి సందర్భం లేదు గానీ, హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మన ఆసియా ఖండంలోనే ఆమె లాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆమె లెక్క పట్టుదల గలటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేయాలని ఈవెన్ సొంత కుటుంబంతో కూడా కొట్లాడగల సామర్థ్యాలు మరొకరు లేరు. కాబట్టి కంపల్సరీగా ఈ సమాజం నమ్ముతుందనైతే నేను విశ్వసిస్తున్నాను. మంచి హోప్ ఉంది మీకు. నిజానికి జాగృతి ఏ ఎన్నికల్లో మీ టీమ్ పార్టిసిపేట్ చేస్తది? ఏ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతది? అప్పుడు మీకొచ్చే ఆదరణ ఏంటి అనేది చూడ్డానికైతే నిజానికి ప్రజల్లో గూడా చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఒక తండ్రి నుంచి దూరమైన బిడ్డగా చాలా ఆదరిస్తున్నారు. మేము గూడా లోకల్ పల్స్ అని అట్లా ఇట్లా వెళ్తుంటే కవితక్క మీద చాలా పెద్దవాళ్ళైతే, ముఖ్యంగా ముసలి వాళ్ళైతే, వృద్ధులైతే చాలా జాలి చూపిస్తున్నారు. అది చూసి నిజానికి మాకు కూడా అనిపిస్తోంది, పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు? పార్టీ నుంచి ఎప్పుడు మీరొక పోటీకి రంగం సిద్ధం చేసుకుంటారు అనేది అందరూ వెయిటింగ్ గూడా. నిజానికి మా పల్లవి టీవీ ప్రేక్షకులు గూడా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు మంచిగా సక్సెస్‌ఫుల్‌గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థాంక్ యూ ఈరోజు మీ అమూల్యమైన టైం మాకిచ్చినందుకు. థాంక్ యూ సార్. థాంక్ యూ.